తిరుమల పవిత్రతకి తూట్లు పొడిచిన నాయకులను వెంటనే శిక్షించాలి. తిరుమల పవిత్రతకు తూట్లు పొడిచిన నాయకులను వెంటనే శిక్షించాలి. తిరుమల గట్టుకి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనుమానం కలిగించినటువంటి నాయకులను వెంటనే శిక్షించాలి. డిస్టర్బ్ చేశాను. పట్టం వస్తుంది తిరుగుంది ఈ పక్కన ముందుకు వచ్చి పేరు చెప్పు, ఒకసారి చెప్పు, రిపీట్ చేయి. కొంచెం అటు జరుగు. నన్ను నీళ్ళు దోసుకొని వస్తున్నాను, నేను నిన్ను దోసుకొని వస్తున్నాను, తప్పే ఉంది. కార్యక్రమం నవ్వాకండి దయచేసి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. అది కిషోరా కెమెరా పనులకి మీరు ఎట్ట వస్తే లాభం తీసుకోవాలి కదా. సైడ్కి వచ్చామ్మా. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డును కల్తీ చేసిన పాపాత్మలను కఠినంగా ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డైమండ్ రాణి రోజా వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షని దొంగ దీక్ష అనడం ఎంతవరకు సమంజసం అనేది నేను నిన్ను జనసేన పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఆదిమూలం గెస్ట్ హౌస్లో రాత్రులు జల్సా చేసేటువంటి డైమండ్ రాణి రోజా, నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే జనసేన పార్టీ ఆల్రెడీ నీకు నగరిలో లేకుండా చేసింది. ఈసారి రాష్ట్రంలో కూడా నువ్వు తిరగలేవు. నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే ఎక్కడ దొరికితే అక్కడ నీకు తగిన గుణపాఠం చేస్తాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున. ఖబర్దార్ డైమండ్ రాణి రోజా,
ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గమ్ముకుంటారనుకుంటున్నావా? గతంలో మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు 175లో 11 సీట్లు ఇచ్చి అంత తగిన గుణపాఠం చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి తెస్తుందని చెప్పి దాదాపుగా 164 సీట్లు కట్టబెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంకా అసలు మీ వైసీపీ పార్టీ లేకుండా చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఖబర్దార్ డైమండ్ రాణి రోజా. జై హింద్, జై జనసేన. కలియుగాన్ని అంతటిని కాపాడే కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అపవిత్ర కలిగించినటువంటి వైసీపీ నాయకుల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసినటువంటి కల్తీని బయటపెట్టి వాళ్ళందరినీ ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వస్తారు. ఆయన ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా ప్రజలు భక్తులు ఎంతో ఇష్టంగా తినే ప్రసాదంలో జంతువుల యొక్క వ్యర్థాలని ఉపయోగించి దాంతో వచ్చేటటువంటి నెయ్యితో ఆ ప్రసాదం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగాన్ని అంతటికీ ఆయన ఒక దైవం. అట్లాంటి దైవాన్నే అవమానించినటువంటి నాయకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తలపెట్టింది. అదేవిధంగా మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నటువంటి దీక్షకి రాష్ట్రంలో ఉండే ప్రతి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ ఈ యొక్క దీక్షని అందరూ ముందుకు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి అందరం భక్తులుగా ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరు కల్తీ చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఈరోజు లడ్డు ప్రసాదంలో జంతువుల కళేబరాల నుంచి వచ్చిన వ్యర్థంతో నెయ్యి తయారు చేసి పవిత్రమైన లడ్డులో కలపడం అనేది చాలా దారుణం. ఇలాంటి పవిత్రమైన ప్రదేశం వెంకటేశ్వర స్వామి తిరుమల అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం. ఆయన నిజ స్వరూపం కొండల్లోనే వెంకటేశ్వర స్వామి స్వరూపంలో తిరుమల కొండల్లోనే 7 కొండల్లోనే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. అక్కడ కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. అందులో పుష్కరిణి, అదేవిధంగా తుమ్మూర తీర్థం, పాపనాశనం, ఇలాంటి తీర్థాలన్నీ చాలా గొప్ప తీర్థాలన్నీ ఉన్నాయి. ఆ తీర్థాల్లోకి పోవాలంటే కనీసం ఒక 7-8 కిలోమీటర్లు నడిచిపోవాల్సింది. అలాంటి ప్రదేశాలు పవిత్రమైన స్థానం అది తిరుమల ప్రదేశం. అలాంటి తిరుమలని మన హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు. వ్యవస్థను సర్వనాశనం చేస్తే దాంతోపాటు తిరుమల పవిత్రతని హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు. వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద. వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు. గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు. అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని, శ్రీవాణి టికెట్లని 10,000 రూపాయల లెక్కన ఒక 1,000 కోట్లు, లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు. ఇలాంటి వాటిని మీరంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇందులో మా డిప్యూటీ సీఎం గారు
పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మా నాయకుడు వేములపాటి అజయ్ గారి సారథ్యంలో మేమంతా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భగవంతుడు మనకి ఈ భక్తిపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లాలోనే బలోపేతం చేసి